సో దానివల్ల నాకు కొంచెం చాలా అన్‌కంఫర్టబుల్ అయిపోయింది. దానివల్ల వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోయాను. బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా హైదరాబాద్లో ఉండే థింగ్స్ ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ రోజు అయితే గురు పౌర్ణమి కాబట్టి మేమైతే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళలేదు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడైతే ఈవినింగ్ వెళ్తున్నాం. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సాయిబాబా టెంపుల్లోనే శివాలయం కూడా ఉంటుంది. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. ఒక మీరు ఈ సరౌండింగ్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. మేము ఉంటుంది శంషాబాద్ ఏరియాలోని. మాకు ఈ టెంపుల్ చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్సే. ఈ మధ్య హైదరాబాద్లో కంటిన్యూస్గా 4 days నుంచి వర్షం పడుతుంది కాబట్టి మార్నింగ్ వెళ్ళకపోవడానికి అది కూడా ఒక రీజనే. ప్లస్ దాంతోపాటు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారని మెయిన్ వెళ్ళలేదు. ఇంకైతే అందరం కలిసి సరదాగా వెళ్ళొచ్చు. ప్లస్ పిల్లలు కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్లు ఉంటుందని ఈవినింగ్ బయలుదేరాం. నాతో పాటు నా ఫ్రెండ్ ప్రమిళ కూడా వచ్చింది. తినే నాకు ఫస్ట్ హైదరాబాద్లో పరిచయమైన ఫస్ట్ పర్సన్. అక్కడి నుంచి మా బాండింగ్ అనేది స్టార్ట్ అయింది. టెంపుల్కి శంషాబాద్ నుంచి టెంపుల్ వరకు వెళ్ళడానికి ఎవ్రీ థర్స్డే ఆటో సర్వీస్ కూడా ఉంటుంది. వాళ్ళు ఫ్రీగా పికప్ చేసుకొని డ్రాప్ చేస్తారు. టెంపుల్ రూట్ వచ్చేసి శంషాబాద్ నుంచి మామిడిపల్లి సైడ్ వెళ్ళే రూట్ లో ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ వేరే లొకేషన్ నుంచి వస్తున్నట్లయితే గూగుల్ మ్యాప్ లో ధర్మసాయి టెంపుల్ అని కొట్టినా సరే మీకు ఈజీగా లొకేషన్ అయితే వస్తుంది. లేదంటే మీరు శంషాబాద్ నుంచి మామిడిపల్లి వెళ్ళే రూట్ లో వెళ్తున్నా మీకు ఆర్చ్ కనిపిస్తుంది. ఆర్చ్ నుంచి లోపలికి వస్తే బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది. గోటీస్ అందరూ మార్నింగ్ వచ్చేయడం వల్ల ఈవినింగ్ చాలా ఖాళీగా ఉంది. ప్లస్ చాలా ప్లెజెంట్ గా కూడా ఉంది. మెయిన్ ఈ టెంపుల్ వచ్చేసి సిటీకి దూరంగా ఉంది కాబట్టి ఇంకా చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ కి రావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు థర్స్డే గానీ సండే గానీ ఈ టైంలో ఎక్కువ ప్రిఫర్ చేయండి. థర్స్డే అండ్ సండే కూడా 2 times కూడా పూజాహారతి అనేది చాలా బాగా చేస్తారు. ప్లస్ ఈ 2 days కూడా మనకి అన్న సందర్పణ కూడా చేస్తారనమాట. ఈ గుడికి వెళ్ళినా అక్కడ అన్న ప్రసాదం దొరికిందంటే నిజంగా అది చాలా అదృష్టంగానే ఫీల్ అవ్వాలి. పూజకు కావాల్సిన కొబ్బరికాయలు, పువ్వులు ఇవన్నీ కూడా ఒక సెట్స్ లా అమ్ముతూ ఉంటారు అక్కడ. సాయిబాబా టెంపుల్ లో గురు పౌర్ణిమ, బాబా మహాసమాధి డేకి, అలాగే విజయదశమి ఇలాంటి మంచి మంచి డేస్ కి ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ టెంపుల్ కి ముందు ఎంట్రన్స్ లో మనకైతే వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. సో మనం ఎవ్వరం టెంపుల్ కి వెళ్ళా ఫస్ట్ వినాయకుడిని దర్శనమే చేసుకుంటాం. నేను కూడా దేవుడు దండం పెట్టుకుని నా మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఆయన చెవులో చెప్పేసుకున్నాను. ఇలా చెప్పడం వల్ల కోరికలు నెరవేరిపోతాయని కాదు, ఎంతో కొంత మనకు ఒక ధైర్యం వస్తుంది, రిలీఫ్ అయిపోతాం. అంటే హడావుడి లేకుండా చాలా పీస్ఫుల్ గా. ఇంకా ఇక్కడ ఈ టెంపుల్ కి వచ్చామంటే మన చుట్టూ నేచరే ఉంటుంది. బర్డ్ సౌండ్స్ కూడా చాలా క్లియర్ గా వినిపిస్తాయి. మీరు ఈ సరౌండింగ్స్ లో ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా వచ్చి టెంపుల్ అయితే విజిట్ చేసుకోండి. టెంపుల్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే మన ధర్మసాయి టెంపుల్లోనే మనకు 108 శివలింగాలు అయితే ఉంటాయి. మేము కూడా కార్తీక మాసంలో ఎక్కువ వస్తూ ఉంటాం, మన చేతి అభిషేకం చేసుకోవచ్చు అని. అంటే స్పెషల్ డేస్ లో మీరు కూడా ఎవరైనా స్టాల్స్ పెట్టాలనుకున్నా పెట్టుకోవచ్చు ఇక్కడ. సాయిబాబా టెంపుల్లో 108 శివలింగాలతో పాటు ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. అందులో పంచముఖ సాక్షి వినాయకుడు, అలాగే అయ్యప్ప స్వామి, మన ధర్మసాయి విగ్రహం, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్గా 1/2 hour పట్టింది సాయిబాబాకి భజన చేస్తూ హారతి ఇవ్వడానికి. ఈ ఒక్క హారతి కోసం కూడా చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు. 108 శివలింగాలన్నీ కూడా మొత్తం ఈ టెంపుల్ లోపల ఇలా చుట్టూ మొత్తం లైన్ గా ఉంటాయి అన్నమాట.
డైరెక్ట్గా సాయిబాబా కాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా దర్శనం చేసుకోవచ్చు. దానికోసం జస్ట్ ఒక 5 రూపీస్ టికెట్స్తో మనకైతే అలో చేస్తారు. ఫుల్ కౌంటర్లో మనం 5 రూపీస్ ఇచ్చి మనం టోకెన్ తీసుకుని అయితే డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ప్లస్ దాంతోపాటు మనం ఏదైనా పూజలు చేయించుకోవాలంటే దానికి ఇంకొక టికెట్ కూడా ఉంటుంది. దాన్ని కూడా మనం తీసుకొని డైరెక్ట్గా పూజ చేయించుకోవచ్చు. పౌర్ణమి స్పెషల్గా సాయిబాబాని అయితే ఇలా చిన్న ఉయ్యాలలో అయితే మూర్తిని కూర్చోబెట్టారు. పెద్ద విగ్రహం దగ్గరికి వెళ్ళి చెవులో చెప్పుకోవడానికి అందట్లేదు. ఇలా చిన్న మూర్తి దగ్గర అయితే వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటున్నారు. ఒక చిన్న ఉయ్యాల కూడా ఉంది. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. టెంపుల్ కి ఇంకొక బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే పక్కనే గోశాల కూడా ఉంది. ఆవులకి గడ్డది తినిపించాలనుకుంటే ఒక కట్ట తీసుకుంటే సరిపోతుంది. ఆ కట్ట కూడా మన ఇంత అమౌంట్ ఒక 40-50 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. నేను చూస్తే మేము ఉన్న ఏరియా కూడా కనిపించేస్తుంది. టెంపుల్ లోపల వ్యూ ఎంత బాగుంటుందో బయట కూడా పైన శివలింగం అలాగే ఇంకా నందీశ్వరుడి దగ్గర కూడా చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఎన్నిసార్లు టెంపుల్ కి వెళ్ళి ఉంటాను. ప్రతిసారి ఇక్కడ నుంచి ఒక ఫోటో అయితే తీసుకుంటాను. శివలింగం ఉన్న ప్లేస్ లోనే మనకి గుడి లోపల అయితే సాయిబాబా మూర్తి అయితే కూర్చొని ఉంటారు. ఈ ప్లేస్ నేను చూస్తే మనకి బెంగళూరు హైవే కూడా దాదాపు కనిపిస్తూ ఉంటుంది. ఈవినింగ్ 6:30 అయిపోవడం వల్ల బ్రైట్నెస్ అంతా పోయింది. కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే మీకు ఇంకా క్లారిటీగా కనిపిస్తూ ఉండేది. నందీశ్వర్ లోపల మనకి సాయిబాబాకి కొవ్వొత్తులనే వెలిగిస్తూ ఉంటారనమాట. ఏదైనా కోరుకొని వెలిగిస్తే ఖచ్చితంగా అది నెరవేరుతుందంట. టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లో ఇంకొక బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. అదే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ది. ఇక్కడ నుంచి చూస్తుంటే ఎయిర్పోర్ట్ కూడా చాలా క్లియర్ గా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. కెమెరాలో అంత క్లియర్ గా పడట్లేదు కానీ ఇక్కడ నుంచి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ స్టాచ్యూ కూడా కనిపిస్తుంది. ముందు వీడియోస్ లో కూడా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ అలాగే టెంపుల్ ఎలా ఉంటుంది కూడా మీకు చూపిస్తాను. ఇదే మన ధర్మసాయి టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు కమెంట్ సెక్షన్ లో అయితే ఖచ్చితంగా అడగా నేను రిప్లై ఇస్తాను. మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ప్లీజ్ నాకు అయితే కమెంట్ చేయండి. మీరు ఇచ్చే సజెషన్స్ డెఫినెట్ గా నేనైతే పాజిటివ్ గా తీసుకుంటాను. అండ్ హైదరాబాద్ లో ఇంకేదైనా ప్లేస్ మీరు చూడాలి అనుకుంటే నాకైతే కమెంట్ చేయండి. నేను దాని గురించి ఇంకొక వ్లాగ్ అయితే చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ వీడియో అయితే ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.